డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామశర్మ గురుగారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల గురించి మనం ఈరోజు చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, మనకి అందరికీ తెలుసు వినాయకుడు భోజన ప్రియుడు, చాలా భోజనాన్ని చాలా ఇష్టంగా తింటారు అని చెప్పేసి. అయితే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే, పూజ చేసుకునేటప్పుడు వినాయకుడికి ప్రధానంగా ఈ నైవేద్యం పెడితే చాలా ఇష్టంగా తీసుకుంటారు అని అన్న ఇలాంటివైనా నైవేద్యాలు ఉన్నాయంటారా? ఉన్నాయమ్మా. మనము పెట్టేటువంటి నైవేద్యం ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి ఇష్టంగా చెప్తూ ఉంటారు. హనుమంతుడికి అప్పాలు ఇష్టము, నరసింహస్వామికి వచ్చేసి మిరియాలన్నం ఇష్టము. ఇలా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి ఇష్టంగా చెప్తూ ఉంటారు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి లడ్డూ ఇష్టము, ఇలా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈయనకు లడ్డూ కూడా పెడతారు, వినాయకుడికి మళ్ళీ లడ్డూ కూడా చేతిలో పెడతారు. అవును, ప్రత్యేకంగా ఎప్పుడు లడ్డు అనేది కంపల్సరీగా పెడతారు. అవును కదా. అసలు లడ్డూ ఎందుకు పెడతారు అన్న విషయానికి వస్తే, లడ్డు అనేది పూర్ణత్వానికి ప్రతీక. ఇవాళ లడ్డు ఇట్లా ఇట్లా చేసి చేతిలో పెడుతున్నారు, కానీ లడ్డు అనేది గుండ్రగా చిక్కగా ఉంటుంది. చూడటానికి కూడా ఒకే రకమైన ఆకారంలో ఉంటుంది. ఒక బాల్ ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది. అది పూర్ణత్వానికి ప్రతీక. అంటే మేము చేసే ప్రతి పూజ కూడా సఫలీకృతమై పూర్ణంగా నీవు స్వీకరించి పరిపూర్ణమైనటువంటి భక్తి మాకు ఇచ్చి మమ్మల్ని తరింపచేయి అని చెప్పడానికి వినాయకుడి చేతిలో లడ్డూ పెడతాం. అసలు లేకపోతే వినాయకుడికి లడ్డూకి సంబంధమే లేదు. ఒక రకంగా ఏ దేవుడికైనా లడ్డూ నివేదన పెట్టడం, కొంతమంది పూర్ణాలు నైవేద్యం పెడతారు, గుడాలను ఇటువంటి నివేదన. అంటే పూర్ణము అంటే పూర్తిగా అర్థం, పరిపూర్ణంగాను. అందుకే పూర్ణాహుతి అని కూడా చేస్తాం హోమాల్లో. సఫలీకృతం చెయ్యమని వేడుకోవడం చివరిగా. అలా సంపూర్ణంగా అనుగ్రహాన్ని ఇవ్వు అని స్వామివారిని వేడుకోవడం. అందుకనే వినాయకుడి చేతిలో లడ్డూని పెడతాం. అది ఎవరికి తెలియదు. అది ఏంటంటే, ఇవాళ రేపు మనం ఏం చేస్తున్నాం, వేలంపాట. వేలంపాట కోసం లడ్డూ తీసుకురావడం, వేలంపాట వేయడం, వేలకు వేలు రావడం. సరే, ఖర్చులన్నా పూర్తాయో లేకపోతే ఇంకా ఎక్కువ పోతే కాస్త నెక్స్ట్ సంవత్సరానికి, ఇంకా కాదు అంటే అందరు కలిసి కాస్త ఎంజాయ్ చేయటం, ఇంకంతే. ఈ విధంగా ఆలోచిస్తున్నారే తప్ప అసలు లడ్డూని ఎందుకు పెడతాం అనేది ఆలోచించట్లేదు. దాంట్లో ఉన్న ప్రత్యేకత అది, పరిపూర్ణత చిహ్నం లడ్డు అనేది. ఇది వినాయకుడికి పెడుతూ ఉన్నాము. సరే, అది కాకుండా స్వామివారికి ఉండ్రాళ్ళు బాగా ఇష్టం. అది బియ్యపు పిండి మరియు బెల్లము కలిపి తయారు చేస్తారు. ఈ రెండు కూడా, బెల్లం యాంటీబయాటిక్ ఒక రకంగా చెప్పాలి. అది ఏంటంటే కొబ్బరి బెల్లము రెండు కలిపి తింటారు కొంతమంది. శక్తినిస్తుంటుంది అందరికి, మంచి ఐరన్ గా మనకి ఉపయోగపడుతుంది. అలా స్వామివారికి అది ఎందుకు పెడుతున్నాము ఉండ్రాళ్ళు అంటే, మనము ప్రతి సంవత్సరము మనం ఎప్పుడు ఉండ్రాళ్ళు చేయం, అస్సలు చెయ్యం. అన్ని రకాల పిండి వంటలు తయారు చేస్తాం, కానీ అందులో ఉండ్రాలు చేయండి అనే వరం చేయం. చలివిడి చేసుకుంటాం. చలివిడి వేరు, మళ్ళీ బియ్యం పిండి బెల్లం కలిపి చేస్తారు, కుక్ చేస్తాం కదా, వండుతారు. అది ఇంకొకటి ఏంటంటే, చలివిడి కూడా ఎప్పుడూ చెయ్యం. అవును, కొన్ని అకేషన్స్. ఇప్పుడు కడుపుతో ఉన్నటువంటి అమ్మాయిని వెళ్ళి చలివిడి పెట్టి చేయడం అంటే చలువగా ఉండాలి అని. చలివిడి కూడా మళ్ళీ ప్రోటీనే. కడుపుతో ఉన్నటువంటి వారికి ఒక్క అమ్మాయికే కాదు కదా, లోపల ఉన్నటువంటి బేబీకి కూడా ప్రోటీన్ అందిస్తాం కదా. ఇలా చేయటం కోసం ఇటువంటి మన సాంప్రదాయాలన్నీ కూడా ఆరోగ్యమే మెయిన్గా మిళితం చేసింది. ఏంటంటే సాంప్రదాయంగా ఆరోగ్య సూత్రాలే. అలా చేస్తుండే ఒక్క వినాయక చవితి నాడు ఉండ్రాళ్ళు అనేది పెట్టి చేస్తూ ఉంటాం. అంతేకాకుండా వివాహం కావట్లేదు ఎవరికైనా, వివాహం కావకపోతే ఆయా జాతకాలు చూసి ఎన్ని చేసినా కావట్లేదు అంటే, గడప మీద కూర్చోబెట్టి ఉండ్రాళ్ళు 11, 21 నెత్తిన పోస్తారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అది కూడా ఉంది. ఏంటంటే ఏదైనా ఉంటే పొయ్యి మళ్ళీ చలవ తీసుకొని వస్తుంది, విఘ్నాలన్నీ పోయి చలవ తీసుకొని వస్తుంది అన్నట్లుగా చెప్తారు. ఇంకోటి దోషాలు ఏమన్నా కానీ తీసేస్తుంది. ఇలా కూడా ఉండ్రాళ్ళు అని చెప్తూ ఉంటారు. అట్లా అన్నీ తీసేసేది మరి వినాయకుడికి ఇష్టం. గమనించండి, వినాయకుడికే ఇష్టం ఏంటి అంటే అన్నీ తీసేసే స్వామి. విఘ్నాలు అన్నీ తీసేసి మనకున్న కష్టాన్నంతా తీసేసి చేస్తాడు.
అంటే మంచిని తీసేయడు, అవును అవును ఆయన దగ్గర తీసేస్తాడు. ఆయన దగ్గర ఉన్న మంచిని తీసేసి మనకు పంచుతాడు. ఇస్తారంటారు. ఆయన దగ్గర మైనస్ అయ్యి మనకు ప్లస్ అయ్యేటట్టు చేస్తాడు. ఇక్కడ మనకు మైనస్ అయ్యి ఆయన ప్లస్ చేసుకుంటాడు. దాన్ని తీసుకొని మనకున్న కష్టాన్ని తీసుకొని ఆయనలో కలుపుకొని దాన్ని ఆయన లాభం పొందుకుంటాడు. అలా అంటే ఒక్క ఉండ్రాళ్ళు చూడండి, ఒక్క వినాయకుడికే సమర్పించడం వల్ల ఇంత అర్థం ఉంది. ఇటు ప్రోటీన్స్ అందిస్తాము, విఘ్నాలకి స్వామి తీసేస్తాడు అన్నట్లుగా పెళ్లి కాని వాళ్ళకి అటు ఇటు మనం చేస్తూ ఉంటాము. ఇది చాలా మంది తెలియదు, దోషాలు పోవడానికి ఉండ్రాళ్ళు వేస్తారు అని. మళ్ళీ అట్లా వాళ్ళ మీద వేసినటువంటి ఉండ్రాళ్ళన్నీ కూడా తీసుకెళ్ళి నదిలో కలుపుతాం. ఆ నదిలో ఏదైనా చెరువుల్లో కలపడం వల్ల జలచరాలు తినేస్తాయి, వాటికి కూడా ప్రోటీన్స్ అందించి వాటిని కూడా ఉత్పత్తి చేసిన వాళ్ళు అవుతాం. అంటే ఇన్ని ఒక్క ఉండ్రాళ్ళు ఇంత చేస్తాయి మనకి. ఇది చాలా మంది గమనించరు. ఆయనకి ఇష్టం అన్న రీతిలోనే గమనిస్తాం. కానీ ఇంకా నా చిన్నతనంలో ఏంటంటే ఆ ఉండ్రాళ్ళని వేరే ఇంటి మీద వేసేది, శబ్దాలు వచ్చి, రేకులు ఇల్లు అయితే శబ్దాలు వచ్చి గోల చేసి అదంతా పెద్ద గోల గోలకు కూడా ఉండేది అప్పట్లో. అది ఇంకా బాగుండేది ఆనందంగా. అంటే ఈ చలువ ఎదుటి వాళ్ళకు కూడా కలగాలి అని వాళ్ళ ఇంటి మీద కూడా వేయటం. ఇట్లా చిన్నప్పుడు చేసేది, ఇప్పుడు అంతా ఎవరు చేయట్లేదు. అందులో హైదరాబాద్ లాంటి మహానగరాలు అసలే చేయట్లేదు. అంటే ఉండ్రాళ్ళు అనేది భగవత్ ప్రీతి, వినాయకుడికి ప్రీతి. ఈ ప్రీతి అందరికీ ఉండాలి, ఆయన యొక్క అనుగ్రహం ఎదుటి వాళ్ళకు కూడా ఉండాలి అని వేరే ఇళ్ళ మీద కూడా వేసేది. అది కాస్త హెచ్చరికేసిన అర్థం అయితే ఇదే, మనమే కాదని. ఆ ఉండ్రాళ్ళం ప్రసాదంగా తినడము, పంచి పెట్టడము చేస్తాం స్వామివారికి నివేదన చేసి. తద్వారా స్వామివారి యొక్క ప్రసాదము అంటే అనుగ్రహం అని అర్థం. స్వామివారి అనుగ్రహం ఆ ఉండ్రాళ్ళ రూపంలో అందరికీ కలుగుతుంది. అందుకని ఉండ్రాళ్ళు, ఒక్క వినాయకుడికి ఉండ్రాళ్ళు పెట్టడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి. ఇవన్నీ చాలా మందికి పెద్దవాళ్ళకి తెలుసు. ఈ కాలం పిల్లవాళ్ళకి ఏంటంటే ఏదో స్వామివారి ఇష్టం అంటున్నారు, మనకి ఎట్లా ఇష్టం ఆయనకు అంతే ఇష్టం అన్నట్లుగా పెడుతున్నారే. కానీ అందులో ఉన్న ప్రోటీన్స్ ఏంటి, దాని అర్థం ఏంటి, వెనకటే ఎందుకు పెట్టారు ఏమిటి, ఇవన్నీ కూడా ఎవ్వరూ ఆలోచించట్లేదు. అలా ఉండ్రాళ్ళు స్వామివారికి ఇష్టం, గరికి ఒకటి ఇష్టం, ఉండ్రాళ్ళు ఒకటి ఇష్టం. ఇట్లా స్వామివారికి ఎంత చేస్తే అంత ఆయనకి ఇష్టం. ఎన్ని ఉండ్రాళ్ళకు కూడా 11, 21 ఇట్లా లెక్క ఉంటుంది. ఆ రకంగా పెట్టుకొని, అంటే ఎక్కువ పెడితే ఎక్కువ మంది పంచుతాం, ఎక్కువ తింటాం. తక్కువ పెడితే కొంతమందికే అందుతుంది. ఇది ప్రసాదంగా అందరు కుటుంబ సభ్యులు అందరూ తింటారు. ఇటు ఆరోగ్యము సైంటిఫిక్గా తీసుకుంటే, అటు స్వామివారి అనుగ్రహము, ఒక్క ఉండ్రాళ్ళు, ఈ రెండు కూడా సూచిస్తూ ఉంటాయి. అలాగే గురుగారు, ధన్యవాదాలు. మంచిదండి. నరసింహార్పణ.